నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఇంట్లో ఉండే బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అప్పటికప్పుడు చేసినా సరే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా రుచిగా చాలా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా క్రిస్పీగా చేసుకునే ఈ దోశల్ని అలాగే ఈ అప్పంని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా దోశ రెసిపీ ప్రాసెస్ ని చూపిస్తాను. దోశ బ్యాటర్ ని తయారు చేయడానికి ఒక పెద్ద మిక్సీ గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొన్న బియ్యం పిండినైనా వాడచ్చు. అలాగే ఇది వెయిట్ వైజ్ 130 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. మీరు ఉప్మా రవ్వ వేయొద్దు అనుకుంటే ఈ ఉప్మా రవ్వకు బదులుగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కట్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. శనగపిండి వేయడం వలన మనకు దోశలు మంచి రుచిగా రావడమే కాదు, దోశల కలర్ అనేది చక్కగా వస్తుంది. మీలో ఎవరైనా శనగపిండి పడని వారు ఉంటే శనగపిండికి బదులుగా 1 టీ స్పూన్ చక్కెరను తీసుకునైనా చేయొచ్చు. రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 1/2 కప్పు పెరుగును తీసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. మనం ఇందులో వేసిన ఎండుమిరపకాయ అనేది చక్కగా గ్రైండ్ అయ్యి ఈ పిండిలో ఇలా కలిసిపోవాలి. మళ్ళీ ఈ మిక్సీ గిన్నెలోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకుని బాగా కలిపి పిండిలోకి తీసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు నీళ్ళను వాడాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. నీళ్ళను మరి ఎక్కువ వాడద్దు, అలానే తక్కువ వాడద్దు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/2 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. సో ఇలా తీసుకున్న నీళ్లు పిండిలో కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపామంటే దోశల కోసం బ్యాటర్ తయారైపోయినట్లే. మళ్ళీ ఈ పిండిని 10-20 నిమిషాల పాటు నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసుకోవచ్చు. ముందుగా ప్లెయిన్ దోశ ప్రిపరేషన్ చూపిస్తానండి. ఆ తర్వాత మసాలా దోశను తయారు చేసుకుందాం. ఇక్కడ నేను దోశల్లో వేయడానికి ఐరన్ తవా పైన చేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకోవచ్చు. ముందుగా కొంచెం వాటర్ ని చల్లి టిష్యూ పేపర్ తో గానీ లేదా క్లాత్ తో గానీ ఒకసారి తుడిచేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ పెట్టిన ఉల్లిపాయతో రుద్ది తీసుకోండి. ఇలా రుద్దాక తవ కాస్త వేడవగానే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1-1.5 గరిటెడు పిండిని తీసుకొని స్లోగా రౌండ్ సర్కిల్ లా తిప్పుతూ దోశలా చేయండి. ఇక్కడ నేను దోశలు మంచిగా కాలడానికి మీడియం సైజ్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. పైన పిండి తడి ఆరిపోయాక కొంచెం ఆయిల్ ని తీసుకుని బాగా కాల్చండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చామంటే దోశ చక్కగా ఈవెన్ గా కాలుతుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఇలా చక్కగా కాలాక తీసుకోవడమే. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మసాలా దోశ కోసం మళ్ళీ కొంచెం వాటర్ ని చల్లి మళ్ళీ ఉల్లిపాయతో ఒకసారి రుద్ది తీసుకోండి. మళ్ళీ దోశ కోసం 1-2 గరిటెల ఇలా పిండిని తీసుకొని స్లోగా ఇలా సర్కిల్ గా తిప్పుతూ మెల్లిగా చేయండి. మనం ఫాస్ట్ గా చేసామంటే పెనంకి పిండి అతుక్కుంటుంది. ఇలా రౌండ్ గా చేశాక ఇలా తడి ఆరిపోయాక 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ నైనా వాడొచ్చు. ఇక్కడ నేను దీనిపైన మునగాకు కారపొడిని తీసుకుంటున్నానండి. ఈ మునగాకు కారపొడి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. చాలా రుచిగా ఉంటుంది దోశపైకి. ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకోండి. మీ దగ్గర లేకపోతే ఈ స్టెప్ ని స్కిప్ చేసి అయినా చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన ఆలు మసాలా ముద్దను ఇలా మధ్యలో తీసుకోండి. ఇలా తీసుకున్నాక దోశ కాలింది ఇలా మనకు పైకి కొంచెం కలర్ మారినట్టు కనబడగానే ఒక పక్కకు ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవడమే. ఇలా మీరు ప్లెయిన్ దోశలైనా చేసుకోవచ్చు, మసాలా దోశలా అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ దోశలను మంచి రుచిగా తినడానికి బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో క్విక్ గా చేసుకునే ఇన్స్టంట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీ చేయడానికి ముందుగా రోట్లోకి కానీ లేదా చిన్న మిక్సీ జార్లోకి కానీ 1/2 అంగుళం అల్లం ముక్కని, 2-3 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయలని తీసుకొని బాగా దంచండి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా చేయొచ్చు, లేదా ఇలా కోర్స్గా దంచి అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను పొడి బియ్యాన్ని ఇలా పిండిలా పట్టించి తీసుకున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ రైస్ ఫ్లోర్నైనా వాడచ్చు. ఇందులోకి 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేటప్పుడే అవసరానికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలపండి.
ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు పెరుగుని మరొక కప్పు నీళ్ళను తీసుకుని కలిపామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక కప్పు వరకు నీళ్ళను తీసుకుని బాగా కలిపాను. సో ఇలా పిండి ముద్దలు లేకుండా ఇలా చిక్కటి పిండిలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్రను, ఇందులోనే గ్రేట్ చేసిన అరకప్పు క్యారెట్ తురుమును, అలాగే అరకప్పు క్యాబేజీని తీసుకుంటున్నాను. మీ దగ్గర క్యాబేజీ లేకపోతే ఈ ప్లేస్లో ఉల్లిపాయల్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు టమాటా ముక్కల్ని, ఒకటి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరాకును తీసుకొని బాగా కలపండి. మనం ఇందులో మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఇంకొంచెం పల్చబడుతుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ పిండిని నాననిద్దాం. ఈలోగా మీరు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా బేకింగ్ సోడా తీసుకుని చేయడం వలన టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉత్తప్పంలా చేయడానికి మరో పక్కన ఇక్కడ నేను ఇలా చిన్నగా ఉండే ప్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పెనంలో అయినా చేయొచ్చు, లేదా పొంగనాల ప్యాన్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. ముందుగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఆయిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 లేదా అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీంట్లోకి మనం తయారు చేసిన పిండిని తీసుకుందాం. ఒక 2 గరిటెలంతా ఇలా పిండిని తీసుకొని పైనంతా సమానంగా అని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్కి కవర్ అయ్యేలా ఇలా మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పైన పిండి అనేది ఇలా ఆరిపోయాక ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేయడానికి ఈ ప్యాన్ పైన ఇలా పెద్ద మూతను ఇలా పెట్టి రివర్స్లో అని తీసుకోండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మరో పక్కన ఉడికించడానికి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని మళ్ళీ ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీన్ని ఇంకో పక్కకి ఇలా తీసుకోండి. ఇలా నువ్వులను వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మరో పక్కకి తీసుకొని కవర్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనం పిండి మొత్తం కూడా చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి కొంచెం ఇలా ఆయిల్ని తీసుకొని నువ్వులను స్ప్రింకిల్ చేసి పిండిని తీసుకోవడమే. ఒక 2 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి చిన్న ప్యాన్ లేకపోతే పెద్ద సైజ్ ప్యాన్లోనే దిబ్బ రొట్టెలో కూడా చేసుకోవచ్చు. అలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మనం సాయంత్రం పూట చేస్తుంటే టమాటా సాస్తో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తుంటే పల్లి లేదా కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా కమ్మగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని కమ్మగా ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.